హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. ఈ రోజు వీడియో వచ్చేసి కొంచెం హెల్తీ సైడ్ వెళ్దాం బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అవుట్ సైడ్. సో హౌ టు గ్రో మైక్రో గ్రీన్స్ ఇన్ యా హౌస్ అనేది ఈరోజు సింపుల్ ప్రాసెస్ ఎలా సింపుల్గా చేసేసుకోవాలనేది చూసేద్దాం. సో ఈ మైక్రో గ్రీన్స్ అనేవి న్యూట్రిషన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇది మన ఇంట్లోనే ఈజీగా 2-3 డేస్లో ఎలా గ్రో చేయొచ్చు అనేది నేను చూపించేస్తాను. సో నేను మీకు పోస్ట్ చేసిన పిక్స్ అని నేను మా ఇంట్లో నేను గ్రో చేసినవి అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఈరోజు చూపించేస్తాను. మైక్రోగ్రీన్స్ అనేవి చాలా ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నేనైతే మన ఇంట్లో ఉండే జీరా అండ్ ఆవాలతో చేస్తున్నానండి. మీరు ధనియా అండ్ ఆల్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు మీకు 2 చూపించేస్తాను, ఆవాలు ఇంకా జీలకర్రతో ఎలా గ్రో చేసుకోవాలనేది. సో ఫస్ట్లీ నేను పాట్లో మట్టి వేసుకున్నానండి. దీంట్లో నేను ఆవాలు వేస్తున్నాను, ఒక లేయర్ దగ్గరగా వేసుకుంటే మీకు ముక్కలు కూడా దగ్గరగా వచ్చి బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. ఇలా ఒక లేయర్ ఆఫ్ ఆవాలు వేసేసుకొని తర్వాత పైన ఒక లేయర్ మట్టి వేద్దాము. జస్ట్ ఆవాలు కవర్ అయ్యేలాగా వేసుకోండి, మరీ థిక్ లేయర్ ఆఫ్ మట్టి అయితే వద్దు, బికాస్ ఆ ముక్కలు మీకు పైకి రావడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా వాటికి. ఇలా మట్టి వేసేసుకున్న తర్వాత వాటర్ స్ప్రే చేసేసుకుందాము. డైరెక్ట్ వాటర్ వేసుకుంటే ఏంటంటే మీకు ఒక్క దగ్గర ఎక్కువ వెళ్ళిపోతాయి, స్ప్రే చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది వాటర్ అనేది. సో స్ప్రే ప్రిఫర్ చేయండి, వాటర్ స్ప్రేస్. ఇలా వేసేసుకొని జస్ట్ మీ కిచెన్ విండో దగ్గర లేకపోతే కొంచెం లైట్ వచ్చే దగ్గర పెట్టుకోండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. బయట సన్లైట్ అసలు అవసరమే లేదు. ఇలా కాదు వేరే ప్రాసెస్ కావాలి అంటే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. మనకి పార్సిల్స్ అవి ఫుడ్ పార్సిల్స్ అవి వస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ బాక్సెస్. నేనైతే డేట్స్ బాక్స్ తీసుకున్నాను. ఇలా కింద 2 హోల్స్ పెట్టుకోండి, జస్ట్ ఎక్సెస్ వాటర్ అయిపోతే బయటకు వెళ్ళిపోవడానికి ఉంటుంది కాబట్టి. అండ్ మట్టి అది కాదు అంటే మీరు ఇలా టిష్యూస్తో కూడా వేసుకోవచ్చు. నేను కింద టిష్యూస్ వేసానండి, 2 టిష్యూస్ వేసాను అండ్ పైన జీలకర్ర స్ప్రెడ్ చేశాను. సో ఇది కూడా టిష్యూస్ ఎప్పుడు వెట్గా ఉండాలండి, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. టిష్యూస్ అనేది వెట్గా ఉండాలి, డ్రై అయిపోకూడదు. అండ్ మట్టి కూడా అంతే, మట్టి ఎప్పుడు డ్రై అయిపోకూడదండి, వెట్గా ఉండాలి. సో వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండండి, మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేసుకుంటూ ఉండండి. అలా కాదు అంటే ఇది కూడా ఇంకొక ఆప్షన్ అండి. దీంట్లో మీరు మట్టి అయినా వేయండి లేకపోతే టిష్యూస్, అది మీ ఇష్టము. సో ఇదేంటంటే మష్రూమ్స్, బేబీ కార్న్స్ అలాంటివన్నీ పార్సిల్ చేసిస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. దేంట్లో అయినా మీరు వేసుకోవచ్చు, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈరోజు స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ వితిన్ 10 to 15 minutes ఎలా అయిపోవాలో అది చూసేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 eggs తీసుకున్నాను అండ్ వెజ్జీస్ వచ్చేసి క్యాబేజ్, ఆనియన్, క్యారెట్ అండ్ మిర్చి తీసుకున్నాను. అండ్ మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా వెజ్జీస్ ఏమన్నా ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు, బీన్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆ 3 eggs బీట్ చేసేసుకోండి ఫస్టే. సో ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బీట్ చేసేసిన ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ బుర్జీకి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఎగ్స్ ఎలా ఫ్రై చేస్తామో అలాగే ఫ్రై చేసేసుకుందాం. By the way, if you're watching me for the first time, then I'm Mounica. I do videos on fashion, styling, skincare, organization, cooking and many more. So if you're new to this channel, please subscribe to my channel What's Happening Today. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడుతుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ యూ డోంట్ మిస్ ఇట్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎగ్ అనేది మన వెజ్జెస్ యాడ్ చేసుకుందాము. ఆనియన్, క్యారెట్, మిర్చి అండ్ క్యాబేజ్.
సో మీకు ఇంట్లో బాగా ఆకలేస్తుంది, ఆ టైంలో ఏం తినడానికి లేదు అండ్ క్విక్ రెసిపీ ఏమైనా కావాలి, లేకపోతే మీరు లేజీగా ఉన్నారు ఆ రోజు, కుక్ చేసుకునే అంత ఓపిక లేదు అంటే దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ అనమాట. జస్ట్ విత్ ఇన్ 10 మినిట్స్ మీకు రెడీ అయిపోతుంది. అండ్ ఆల్సో మీరు బయటకు వెళ్ళని అవసరం లేదు మీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. సో ఈజీ. ఇప్పుడు మనకి చైనీస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎలా దొరుకుతుందో ఆ టైప్ ఆఫ్ రెసిపీ అనమాట. 10 మినిట్స్లో చాలా టేస్టీ ఫుడ్ కావాలంటే దిస్ ఇస్ ద ఆప్షన్. అండ్ ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. అండ్ కొంచెం పెప్పర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అండి. నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయట్లేదు. సో ఇలా పెప్పర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాము. మిర్చి పౌడర్ మీకు స్పైసీగా కావాలి, మీకు ఆ రెడ్డిష్ ఫీల్ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే మీరు అంత కారం తినలేరు అంటే తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లో అజినోమోటో యాడ్ చేస్తే దట్ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అది లేదు అనుకుంటే లెమన్ కూడా సేమ్ టేస్ట్, అది కూడా మన ఆప్షన్. అజినోమోటో ఇంట్లో ఉంది అంటే వేసుకోండి, లేకపోతే లెమన్ వేసుకోండి. అండ్ కమింగ్ టు మైక్రోగ్రెయిన్స్, మనం ఇందాక చెప్పాను కదా 2 to 3 డేస్లో మీకు గ్రో అయిపోతాయండి. వాటరింగ్ డ్రై అవ్వకుండా, సాయిల్ అయినా లేకపోతే టిష్యూ అయినా డ్రై అవ్వకుండా చూసుకోండి, అంతే. 2-3 డేస్లో మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో చూసారా, నాకైతే ఇలా వచ్చేసాయి. నేను ఫస్ట్ పిక్స్ యాడ్ చేశాను కదా, నేను ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేస్తున్నాను. దీనికి టేస్ట్ అనేది ఏమి ఉండదండి, హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మారిపోతుందేమో అనేది ఏమి ఉండదు. సో టేస్ట్ లేదు, హెల్దీ ఫుడ్ వస్తుంది అంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఇవి కూడా మీకు ఇంత పెద్ద మీరు కుక్ చేసుకునేసరికి అసలు కనిపించవు అనమాట. ఇలా అయితే మనం రైస్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్, ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి, అంతే. యువర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ అనమాట. రైస్ కూడా ఆన్ ఫ్లేమ్లోనే రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, సో దట్ మీకు ఏమన్నా రైస్ ఇలా కలిసిపోయి ఉన్నది ఉంటే సెపరేట్ అవుతుంది. అండ్ మీకు కావాలంటే జీలకర్ర పొడి, ధనియా పొడి యాడ్ చేసుకోండి, అది కూడా మీ చాయిస్. నేను కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను, అంతే. మన ఈజీ రెసిపీ విత్ ఇన్ 5 to 10 మినిట్స్ రెడీ అయిపోయే రెసిపీ మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మీరు ఏది తింటారో అదే టేస్ట్ ఉంటుంది, సేమ్. మీరు కావాలంటే దీంట్లోనే చికెన్ అండ్ వాట్ ఎవర్ నాన్ వెజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాట్స్ హౌ అవర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ గాట్ రెడీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. Until next time, bye bye. Stay home, stay safe.